రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం వందే మాతర గేయాన్ని మనమందరం సామూహికంగా ఆలపించడం జరిగింది. కారణం ఏంటంటే ఈ వందే మాతర గేయం ఈ రోజుకు 150 సంవత్సరాలైంది ఈ గేయం ఆవిర్భవించి. ఈ గేయాన్ని రచించిన కవి బంకిం చంద్ర చటర్జీ. ఆయన ఆనంద్ మఠ్ అనే నవలను రాయడం జరిగింది. ఆ నవలలో ఈ వందే మాతర గేయం ఉంది. ఈ వందే మాతరంలో సనాతన ధర్మానికి సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన సకల దేవతల ఆలాపన దీంట్లో ఉంది కాబట్టి ఇది జాతీయ గేయంగా మనందరికీ సుప్రసిద్ధమైంది. 1905లో బెంగాల్ ఉద్యమం జరిగినప్పుడు వందే మాతరం అనే నినాదం బయటకు వచ్చింది. ఏం సాధించడం వందే మాతరం ద్వారా అంటే, ఈనాడు భారతదేశానికి స్వతంత్రం రావడానికి వందే మాతర గేయం అనేది లేకపోతే స్వతంత్రం వచ్చి ఉండేది కాదు. ఉదాహరణకి భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజ్, కొమరం భీం లాంటి వాళ్ళు వందే మాతరం అంటూ వారి ప్రాణాలని సైతం వదిలిపెట్టడం జరిగింది. ఆ రకంగా వారి యొక్క ప్రాణాలు అర్పించింది కాబట్టి ఈనాడు మన భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో సుఖ సంతోషాల సౌభాగ్యాలతో తులతూగుతున్నాం. వారికి మనం ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం. అందుకే 2 చేతులు జోడించి వారికి నమస్కరించడం తప్ప. అదే రకంగా ఈనాడు మన దేమి కళాల్లో మరి మన ఉపాధ్యాయులందరం, ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు ప్రతాప్ రెడ్డి గారి నేతృత్వంలో మనమందరం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నందుకు గర్వపడుతూ నేను నినాదాలు ఇస్తా, మీరు కూడా అనాలి. నేను జై జవాన్ అంటే మీరు జై కిసాన్. జై జవాన్ గట్టిగా అనాలి. జై జవాన్, వందే వందే వందే, భారత్ మాతా కి, భారత్ మాతా కి. ధన్యవాదాలు.